తెలంగాణ ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించింది. ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ను సరిదిద్దుతోనే ఇంకోవైపు పథకాల అమలు కోసం అవసరమైన నిధుల సర్దుబాటు కోసం కసరత్తు చేస్తోంది. దీనికోసం వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటికే భారీగా ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు కోసం నిధుల సర్దుబాటు ఇబ్బందికరంగా మారటంతో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ భూముల విలువలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ 20 నుండి 40% పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలకమైన శాఖల్లో పలు మార్పులు చేర్పులు చేసింది. తాజాగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ కి కొత్త కమిషనర్ గా జ్యోతి బుద్ధ ప్రకాష్ ను నియమించింది. అయితే ఆ శాఖకు కొత్త బాస్ రావడంతో రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ పెంచే అంశంపై 1-2 రోజుల్లో సమీక్ష జరగనుంది. గతంలో నవీన్ మిట్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఉన్నప్పుడు వ్యవసాయ భూములు, స్థలాలు, వెంచర్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రాంతాల వారీగా అధ్యయనం చేసి విలువల సవరణపై నివేదికను సంబంధిత శాఖకు అందించారు. 2021 నాటి సవరణ అనంతరం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్, బహిరంగ మార్కెట్ విలువలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన సవరణ ప్రతిపాదనలు మొదటి దశలో సబ్ రిజిస్టర్ నుంచి జిల్లా రిజిస్టర్ వరకు పరిశీలించి హెడ్ ఆఫీస్ కు వచ్చాయి. వీటన్నింటినీ కొత్త కమిషనర్ మరోసారి పరిశీలించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంపు అధికంగా ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో 5-6 ఏళ్ల నుంచి బహిరంగ మార్కెట్లో భూముల ధరలు చుక్కలు నాటుతున్నాయి. నగరాన్ని ఆనుకుని ఉన్న మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ విలువకు బహిరంగ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో పెంపు కనీసం 40% ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. అంటే చదరపు గజం విలువ ఇప్పుడు అమల్లో ఉన్న మార్కెట్ విలువ ప్రకారం 1,00,000 ఉంటే కొత్త విలువ 1,40,000కు చేరవచ్చు. మండల, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల విలువల పెంపు 20% వరకు ఉండే అవకాశాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల విలువలు భారీగా సవరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఎకరా కనీస ధర 75,000గా ఉండగా మారుమూల గిరిజన ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాల్లో ఎకరా కనీస విలువ 2.5 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రం స్థానిక ధరల ఆధారంగా పెంపు ఉండొచ్చని అంచనా.